అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియో చివరిదాకా వినండి. అంగన్వాడీ టీచర్లు ఆయాలకు 26,000 వేతనం చెల్లించాలి. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజ్ అంటూ హైదరాబాద్ నుంచి అయితే న్యూస్ అయితే రావడం జరిగింది. తెలంగాణలో పనిచేస్తున్న 35,700 మంది అంగన్వాడీ టీచర్లు 149 ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారికి చెల్లిస్తున్న నెల వేతనం 13,500. మరి పెరుగుతున్న ధరలకు సరిసమానంగా నెలకు 26,000కు పెంచాలని ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజ్ అయితే డిమాండ్ చేశారు. మరి అంగన్వాడీ టీచర్లు ఆయాలుగా పనిచేస్తున్న వారిని ప్రభుత్వం 65 సంవత్సరాలు నిండాయని, వేలాది మందిని తొలగించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వాలు మారినా పాలకుల ఆలోచన విధానం మారక అంగన్వాడీ టీచర్లు ఆయాలపై విపరీతంగా పనిభారం, పని గంటలు పెంచి వేధింపులకు గురి చేస్తున్న అధికారులు వారి సంక్షేమం కోసం చేసిన పనులు శూన్యమన్నారు. ఏఐటీసీ అంగన్వాడీ టీచర్లు ఆయాల అసోసియేషన్ గత కొన్ని సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్లకు 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్, ఆయాలకు 5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చేస్తున్న పోరాటాన్ని గౌరవించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా అంగన్వాడీ టీచర్లకు కేవలం 2 లక్షలు, ఆయాలకు 1,00,000 మాత్రమే ఇస్తామని ప్రకటించడం ఏ చట్ట ప్రకారం ఇస్తున్నారో తెలపాల్సిన అవసరం ఉందని బాలరాజ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ నెలకు 2,000 చెల్లిస్తూ 40 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్ ఆయాలుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగులని నెపంతో పెన్షన్ చెల్లించడం లేదన్నారు. 1965 పెన్షన్ చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని అన్నారు. ఎన్నికల ముందు నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో అంగన్వాడీ టీచర్లకు 18,000 వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చిందని, అధికారానికి వచ్చి 8 నెలలు అవుతున్న హామీ నిలబెట్టుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోగా సమ్మెను నివారించి వారికి అండగా నిలబడాల్సిన గత ప్రభుత్వం 24 రోజుల సమ్మె కాలం వేతనాన్ని చెల్లిస్తామని ప్రకటించి ఇంకా వేతనాలను చెల్లించలేదని ఆయన విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైన 24 రోజుల సమ్మెకాల వేతనాన్ని, బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ వెబ్సైట్లో చూపిస్తూ వారికి అందాల్సిన సంక్షేమ పథకాలను అందకుండా అనర్హులుగా ప్రకటిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికే 65 సంవత్సరాలు పూర్తయి రిటైర్ అయిన అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం చూస్తే ఆగస్టు 15 తర్వాత ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి అయితే ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం అయితే రైతులు రుణమాఫీ, రైతు భరోసా సంబంధించి నిధులు కేటాయింపులు జరుగుతున్నాయి. మరి ఆగస్టు 15 తర్వాత ఖచ్చితంగా ఉద్యోగుల సమస్యలన్నింటినీ, ఉద్యోగుల పీఆర్సీ కానీ, ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏలు కానీ, ఇతర సమస్యలు కానీ, ఖాళీ పోస్టులు భర్తీ చేయడం కానీ తదితర సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పేసి సీఎం ముఖ్య సలహాదారు అయితే తెలియజేస్తున్నారు. మరి ఇందులో భాగంగానే మన అంగన్వాడీ టీచర్లు ఆయాల యొక్క సమస్యలను కూడా తీర్చాలి. ఆ ఎన్నికల హామీలో ఇచ్చిన మేరకు 18,000 వేతనం చేయాలి, పెన్షన్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచాలి, ఇంకా ఖాళీ అంగన్వాడీ పోస్టులు మొత్తం భర్తీ చేయాలి, సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలి. ఈ విధంగా చేసినప్పుడే అంగన్వాడీ వ్యవస్థను కూడా కొంచెం పట్టించుకుంటే అంగన్వాడీ వ్యవస్థ మరి చిన్నారులకు ఎన్నో సేవలు అందించి వారి అభివృద్ధికి అంగన్వాడీ టీచర్లు పాటుపడతారు. ఖచ్చితంగా మరి ఆగస్టు 15 తర్వాత ఉద్యోగుల సమస్యల పరిష్కారం మాదిరిగానే అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్యలు, వేతనాలు పెంచుతారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.